అంబటి రాంబాబు జగన్ పార్టీలో నోరున్న ఏకైక నాయకుడు. నోటితోనే కత్తులు దూసే ఈ రాంబాబు ఇప్పుడు అదే నోటి దురదతో అడ్డంగా బుక్కైపోయాడు. ఒక టీవీ ఛానల్ ట్రైనీ రిపోర్టర్ మేడం వేసిన గాలానికి చిక్కి ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. అంబటి రాంబాబు చాలా కాలంగా అమ్మాయిలను వేధిస్తున్నాడని, రాత్రులు తన స్థావరానికి రావలసిందిగా ఫోన్లు చేసి సతాయిస్తున్నాడని ఒక మహిళ ఆ ఛానల్లో బయటపెట్టింది. జగన్ దర్శనం కోసం తాను రాంబాబును సంప్రదిస్తే అందుకు బేషరతుగా తన కోరికను తీర్చాలంటూ షరతు విధించారని ఆమె ఫిర్యాదు చేసింది. జగన్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి కాబట్టి సహజంగానే అందరూ ఆయన సహాయం కోసం వస్తారని, అటువంటి వ్యక్తి ఇంత నీచమైన పనులకు పాల్పడతారని ఎలా అనుకోగలమంటూ సదరు మహిళ వాపోయింది. అయితే ఈ ఛానల్లో పనిచేసే ట్రైనీ క్రైమ్ రిపోర్టర్ అంబటితో పాటు ఇంకా అనేక మంది జగన్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి ట్రాప్లో పడేయడానికి ప్రయత్నించిందని, అయితే వాళ్లు తప్పించుకున్నారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచే ఆ ఛానల్ ఈ అంబటి పురాణం ప్రసారం చేయడం మొదలుపెట్టింది. స్వతహాగా ఎంఎస్ఓ అయిన అంబటి తన పలుకుబడితో గుంటూరు జిల్లాతో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రసారాలు ఆపివేయించారని ఆ ఛానల్ గగ్గోలు పెడుతోంది. ఏది ఏమైనా జగన్ పార్టీకి నాలుకగా ఉన్న అంబటి రాజకీయ కెరీర్కు ఇది పెద్ద దెబ్బే.